హలో పీపుల్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఈ రోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ గారు ఉన్నారు. సార్ని అడిగి రియల్ ఎస్టేట్లో ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సో నేను చాలా వరకు వింటున్నాను సార్, షాద్ నగర్ అది యూట్యూబ్లో కానివ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానివ్వచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. అసలు ఏంటి సార్ ఈ షాద్ నగర్ స్పెషాలిటీ ఏంటి అసలు? సౌత్ హైదరాబాద్లో ఇవాళ షాద్ నగర్ అనేది కొద్దిగా హాట్ సబ్జెక్ట్ అయిపోయింది, ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఎందుకంటే షాద్ నగర్లో ఇలా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఏమైందంటే షాద్ నగర్ సరౌండింగ్ అర్బనైజేషన్ చాలా స్పీడ్గా అవుతుంది. దాంతోపాటు అక్కడ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆర్ఓఏ ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది అనేది చూస్తారు. కాబట్టి దాన్ని బట్టి అక్కడ షాద్ నగర్ సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్సే ఇవాళ నిదర్శనం. షాద్ నగర్ మనము 2000 ప్రాంతంలో చూసినట్టయితే గ్రామ పంచాయతీగా ఉండేది. ఇవాళ ఒక మున్సిపాలిటీ దాకా పెరిగింది ఒకటి. దాంతోపాటు షాద్ నగర్ ప్రాంతంలో లాస్ట్ 30 years నుంచి ఎంఎస్ఎంఈస్ ఇలాంటి ఇండస్ట్రీస్ ఉండడము, దాంతోపాటు చిన్న ఫ్యాక్టరీస్ లాంటి కంపెనీస్ ఉండడము, దాంతోపాటు హెచ్బిఎల్ లాంటి కంపెనీ, హైదరాబాద్ బ్యాటరీ లిమిటెడ్ లాంటి కంపెనీ 15-20 ఏళ్ళ క్రితం నుంచి ఉంది అక్కడ. అదేవిధంగా ఐరన్ సంబంధించిన కంపెనీస్ ఉండడము, దాంతోపాటు అక్కడ ఫార్మా సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ ఫార్మా ప్యాకింగ్, ఫార్మా డెవలప్మెంట్ రావడం వల్ల ఏంటంటే పెద్ద ఎత్తున కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ మార్కెట్ పెరగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీ కానీ, నాట్కో కానీ, ఎంఎస్ఎన్ కానీ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ కానీ, ఇటు పోతే మీకు పిఎన్జీ కానీ, ప్రోగ్రాన్ కానీ, హెట్రో కానీ, జాన్సన్ లాంటి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ కూడా అక్కడ ఉండడం. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఏషియా బిగ్గెస్ట్ అమెజాన్ లాంటి కార్గో సెంటర్స్ ఉండడము, దానికి ఆపోజిట్లో మనకు జేపీ దర్గా లాంటి ఈ టెంపుల్ ఒకటి ఉండడము, దాని పక్కనే మనకు ఇటు పక్క అనంత పద్మనాభ స్వయంభూ టెంపుల్ ఉండడం. సో దీనివల్ల కొంచెం పబ్లిక్ మొబిలైజేషన్ పెరిగింది. సో డివోషనల్గా ఇటు ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కానీ, అటు దర్గా వెళ్ళే వాళ్ళు కానీ మనకు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అదేవిధంగా అక్కడ రీసెంట్గా వచ్చినట్టు సెజ్ మేక కూడా, ఈ మేక కూడా సెజ్ అనేది స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏంటంటే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ రావడము, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి దానికి అనుబంధంగా ఉన్నటువంటి వేరే సంస్థలతో పాటు అక్కడ ప్రోగ్రానా గ్రానైట్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఉండడం, అదేవిధంగా నోవాస్ గ్రీన్ టెక్నాలజీ అని సోలార్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండడము, ఏరోలైట్ ఇండియా లిమిటెడ్ అనే ఒకటి కంపెనీ ఉండడము, అదేవిధంగా జేఈహెచ్ ఏరోస్పేస్ ఇండియా లిమిటెడ్ డిఫెన్స్ కంపెనీ అక్కడ ఉండడము. ఇలా చెప్తూ పోతే మనకు చాలా మల్టిపుల్ కంపెనీస్ అక్కడ ల్యాండ్ అవుతున్నాయి, డాటా సెంటర్స్ రాబోతున్నాయి. ఒరాకిల్ సంబంధించినటువంటి డాటా సెంటర్ కూడా ఒకటి అక్కడే రాబోతుందని రీసెంట్ న్యూస్ ఒకటి ఉంది. అదేవిధంగా అది హైవేకి ఒక 4 kilometer డిస్టెన్స్లో ఉండడం. ఇటు మళ్ళీ కొద్ది ముందుకు వచ్చిన మనకు షాద్ నగర్ టౌన్ మల్టిపుల్గా ఎంప్లాయ్మెంట్స్తోని పెరగడము, అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడము, కార్పొరేట్ స్కూల్స్ రావడం వల్ల అక్కడ స్కూలింగ్ పెరగడము. దానికి తోడేమవుతుందంటే షాద్ నగర్కి శంషాబాద్ రావాలన్న 25 kilometers, అటు నుంచి మన జడ్చర్ల పోవాలన్నా 25 kilometers ఉంటుంది. ఇటు మళ్ళీ పరిగి వైపు రావాలన్నా, చెవిల వైపు రావాలన్నా 25-30 kilometers ఉంటుంది. షాద్ నగర్కు ఎటువైపు 25-30 kilometers వరకు మేజర్ టౌన్ లేకపోవడం వల్ల షాద్ నగర్, ఫరూక్ నగర్ అనే రెండు ఈ షాద్ నగర్ ఏరియా మీద ఈ పక్కన ఉన్నటువంటి ఏవైతే విలేజెస్ ఉంటాయో, చిన్న చిన్న విలేజెస్, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అంతా కూడా షాద్ నగర్ మీద కమర్షియల్గా డెవలప్ అవుతున్న ఈ టౌన్ మీద డిపెండ్ అయ్యారు. అదేవిధంగా హైదరాబాద్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడే ఉండడం ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. దానికి తోడు ఏమవుతుందంటే ఇక్కడ ఇటు మళ్ళీ వచ్చినటువంటి చేవెళ్ళ రూట్లో షాబాద్ అనే ప్రాంతం, షాద్ నగర్కు 10-12 kilometer డిస్టెన్స్లో చందనవెల్లి, సీతారాంపూర్ అనే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉండడం, అక్కడ టెక్స్టైల్ రంగం ఉండడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ రంగం ఉండడము, అదేవిధంగా డాటా సెంటర్స్ ఉండడము, దాంతోపాటు మనం ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని రావడము, ఇలా మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ ఒక్క సెజ్లో 3600 ఎకరాల సెజ్లో డెవలప్ చేయడం, గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగేసింది. ఈ సెజ్లో మీకు 6 డాటా సెంటర్స్ ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోలర్స్, నెక్స్ట్రా, అదాని, యూఎల్హెచ్ ఇలాంటి డాటా సెంటర్స్ ఉండడం, అదేవిధంగా యూఎస్ సంబంధించినటువంటి వెల్స్పన్ అనే టెక్స్టైల్ కంపెనీ ఉండడం, అదేవిధంగా కుందన్ టెక్స్టైల్ అనే ఒక కంపెనీ ఉండడం, కేరళ బేసిస్ సంబంధించిన కెటెక్స్ అనే కంపెనీ చందనవెల్లి, సీతారాంపూర్ సిటీతో పాటు వరంగల్లో మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము. ఇలా చెబుతూ పోతే మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. కటారియా గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా మనకు అక్కడ చూసినట్టయితే మీకు హెచ్ఐఎల్ రైల్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ, ఫిలిం టెక్నాలజీ సంబంధించిన కంపెనీ ఈస్టర్ ఫిలిం టెక్నాలజీ కంపెనీ కూడా ఉండడం. ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా షాద్ నగర్ లాంటి అర్బన్ టౌన్ మీద డిపెండ్ అయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా
షాద్నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ పోతే బాలనగర్ సెజ్ కానీ, రాజాపూర్, పోలేపల్లి, దివిటిపల్లి, జడ్చర్ల సెజ్లలో ఉండే ఎంప్లాయ్మెంట్ కూడా కొంత జడ్చర్ల మీద డిపెండ్ అయినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షాద్నగర్ కనెక్టివిటీగా ఉంటారు. షాద్నగర్ సరౌండింగ్ ఉన్న ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అదేవిధంగా షాద్నగర్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ ఉండడము, ప్రపోజల్ మెట్రో కనెక్టివిటీ ఇవ్వడము, ఉన్న ఎగ్జిస్టింగ్ రైల్వే కనెక్టివిటీలో కూడా ఎంఎంటీఎస్ ప్రపోజల్ ఉండడము, దానితో పాటు రైల్వే కనెక్టివిటీ, ఎయిర్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, దాంతో సరౌండింగ్ లో ఉన్నటువంటి మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉండడం, ఒక సింగిల్ సెగ్మెంట్ లేకుండా, మోనోపాలీ సెగ్మెంట్ లేకుండా డిఫరెంట్ ఇటు పోతే ఫార్మా రీసెర్చ్ ఉంది, ఫార్మా మ్యానుఫ్యాక్చర్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది, టెక్స్టైల్స్ రంగాలు ఉన్నాయి, డాటా సెంటర్స్ ఉన్నాయి. సో ఇలా చెప్తూ పోతే చాలా మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ ఉండడము, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ తొందరగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అర్బనైజేషన్ స్పీడ్గా అవుతుంది, మనం పెట్టిన పెట్టుబడి మరింత పెరగడానికి అవకాశం ఉండడం ఒకటి. దాంతోపాటు స్పిరిచువల్ సెంటర్స్ ఉండడం, ఇటు పోతే కనా శాంతివనం అవుతుంది, ఇటు వస్తే చిన్న జీఆర్ స్వామి సంబంధించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, అటు మన శంషాబాద్ ప్రాంతంలో శనేశ్వరం టెంపుల్ లాంటి టెంపుల్స్ ఉండడము, దాంతోపాటు ఎక్కువ ప్రాంతం అక్కడ 111 ఉండడము, ఆడా జోన్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల ఏంటంటే షాద్నగర్కి ఎక్కువ స్కోప్ ఎక్కువగా ఉండడం. ఓకే, సో ఇప్పుడు ఇన్ని ప్రాంతాలు అన్నీ దగ్గరే ఉంటున్నాయి సార్. ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, లైక్ హాస్పిటల్స్ కానివ్వండి, మరి ఇవన్నీ ఒకే చోట మనకి దొరుకుతున్నప్పుడు మరి ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే సార్? ఇక్కడ ప్రైసింగ్ ఏంటంటే షాద్నగర్ వెరీ క్లోజ్ టు ది షాద్నగర్ అయితే 24-25,000 per square yard, 22-25,000 per square yard ఉంది. షాద్నగర్ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే 15,000 per square నుంచి స్టార్ట్ ఉంది, అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు. ఎందుకంటే ఇవాళ హెచ్ఎండిఏ విస్తరణ హెచ్ఎంఆర్గా మనకు అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు పెరిగింది కాబట్టి వచ్చే అప్రూవల్స్ కూడా ప్రైస్ పెరిగే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా 15,000 మినిమం యావరేజ్ ప్రైస్ అనేది రీజనల్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి బిఫోర్ 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. షాద్నగర్కు 3 to 4 కిలోమీటర్స్ అప్ టు 5 కిలోమీటర్స్ వరకు అయితే 20-25,000 per square yard ఎలా అవైలబిలిటీ ఉంది ప్రైస్. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర సామాన్యుడు ఇన్వెస్ట్ చేస్తే మేబీ మంచిదే అయి ఉండొచ్చు అన్నట్లు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి లొకేషన్లో ఇవన్నీ మనకి చాలా మీరు చెప్పినట్టు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండడం మూలన అన్ని మనకి దగ్గరలోనే ఉండడం, దట్టు రీజనబుల్ ప్రైస్కి వస్తున్నప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్గా. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్ ఏముందనే చూస్తాం మనం చెప్పినట్టుగా ఇవాళ 4 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఉండడం, ఎలికట్ట, చందనవెల్లి, సీతారామూర్తి, మేక కూడా సెజ్ ఉంది, వెరీ క్లోజ్ టు ది షాద్నగర్ టౌన్, జస్ట్ 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆదానితో అనుబంధంగా డాటా సెంటర్ పెట్టడం జరిగింది. అలాంటి ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉన్నాయి, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అందులో. సో ఎలికట్ట సెజ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు. సో వెరీ క్లోజ్ టు ది షాద్నగర్ నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఎలికట్ట లాంటి సెజ్ కానీ, ఇటు చంద్రవెల్లి సీతారాంపూర్ సెజ్ కానీ, మేకగూడ కానీ, లాస్ట్ 30 years నుంచి ఎగ్జిస్టింగ్ సెజ్ ఏదైతే ఉందో తిమ్మాపూర్ కానీ, ఇటు బాలానగర్ కానీ, ఈ నందిగామ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా రీసెర్చ్ ఇండస్ట్రీ కానీ, ఇదంతా పెరిగితే డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఒక ఓన్లీ చందనవెల్లి సెజ్జే మనకు 5 to 7 lakhs ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 3 to 5 years యాజ్ పర్ గవర్నమెంట్ ఎంవియూ ప్రకారం. అలా ప్రతి సెజ్ లో యావరేజ్ గా 2 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగినా కూడా షాద్నగర్ సరౌండింగ్ ఒక 10 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది విత్ ఇన్ 3 to 5 years లో. అట్లీస్ట్ 10 lakhs ఎంప్లాయ్మెంట్ రాకపోయినా 5 lakhs వరస్ట్ సినారియోలో 5 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చినా కూడా మనం కుక్కడపల్లి, ఎల్బీ నగర్ అంత సిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ 5 years లో. సో అలాంటప్పుడు మనం పెట్టిన పెట్టుబడి అట్లీస్ట్ షాద్నగర్ కి 5 to 10 కిలోమీటర్స్ బిట్వీన్ లో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా మనం పెట్టిన పెట్టుబడి మరింత పెరగడానికి, మరింత లాభం రావడానికి అవకాశం ఉంది. అది మీకు కానీ, మీ పిల్లల భవిష్యత్తుకు కానీ, వాళ్ళ భవిష్యత్తుకు అనుకూలంగా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. డెఫినెట్ గా షాద్నగర్ లాంటి ప్రాంతానికి ఒక అవకాశం ఉంది. మిగతా ఏరియాలకి ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇంత ఫీజిబిలిటీ, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ, ఇంత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేవు హైదరాబాద్ సరౌండింగ్ లో. ఏ హైవే కూడా ఒక బెంగళూరు హైవేకి షాద్నగర్ మాత్రమే ఈ అవకాశం. సో మనం బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఒక 10 years లో ఆర్ ఎల్స్ 5 years లో హైదరాబాద్ మీరు చెప్పిన దానికంటే కూడా డెవలప్ అవుతుంది అని అనుకోవచ్చా సార్, లేకపోతే ఇంచుమించు దాని వరకు వెళ్తుంది అనుకోవచ్చు? బెంగళూరు హైవేలో ఆ స్కోప్ ఉంది. ఇప్పటికే చాలా మంది ఇప్పుడు మనం పెద్ద బిల్డర్స్, ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆల్రెడీ తిమ్మాపూర్ ప్రాంతంలో ల్యాండ్ కొని ఉన్నారు. వాళ్ళు దాంతో మైహోమ్ వాళ్ళకి కూడా కొంత ల్యాండ్ బ్యాంక్ ఉందని అందరికీ తెలిసిన విషయమే, చాలా పెద్ద మొత్తం ఉంది. వీళ్ళు ఎప్పుడైతే వెస్ట్ హైదరాబాద్లో వీళ్ళు
కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యో నెక్స్ట్ సౌత్ హైదరాబాద్లో ఉంటుంది స్కోప్ అంతా కూడా. సో సౌత్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి పెద్ద బిల్డర్లు వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ ప్రైస్ అనేది మారిపోతుంది కదా. అవును సార్, డెఫినెట్గా ప్రైస్ చేంజ్ అవుతుంది. మీరు చెప్పినట్టు వాసవే కాకుండా ఇంకా మై హోమే కాకుండా లైక్ సంపద ఆర్ఎల్స్ ఇలాంటివి కూడా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. బట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఫ్యూచర్ గ్రోత్ అనేది అక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎప్పుడైనా కూడా మనకు గ్రోత్ కారిడార్లలో మెయిన్గా చూసేది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చూస్తాం మనం. ఎక్కడైనా ఏ ఇన్వెస్టర్ అయినా కూడా ఎయిర్పోర్ట్కు ఎంత దూరంలో ఉంటున్నాం మనం ఎప్పుడైనా వెళ్తే కంపెనీ వెళ్తే ఎంత ఈజీగా వెళ్తాం. ఎందుకంటే గూడ్స్ ఎక్స్పోర్టేషన్ కానీ లేదా మనం ట్రావెల్ చేసిన కంపెనీ ట్రావెల్ చేసినా కూడా ఎయిర్పోర్ట్ నియర్ బై ఉన్న ప్రతి ఏరియా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ సిటీ విస్తరణ అయినా కూడా ఎయిర్పోర్ట్ నియర్ బై ఉన్నటువంటి ప్రాంతాల్లో విస్తరణ జరిగింది. అటువంటి ప్రాంతం జరిగింది. ఎప్పుడు కూడా ఏ సిటీ కూడా సౌత్ వెస్ట్ అనేది చాలా ట్రెమెండస్ గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు 5 yearsలో మీరు డెవలప్మెంట్ అవుతుంది అని అంటున్నారు. వెంటనే ఇన్వెస్ట్ చేస్తే బెటరా ఆర్ ఎల్స్ ఒక 6 months 1 year అట్లా టైం తీసుకొని ఇన్వెస్ట్ చేయమంటారు? మీరు ఆలస్యం చేసిన కొద్దీ అది ఏమవుతుంది, విషయం అవుతుంది అంటారు కదా. అవును, డెఫినెట్గా ప్రైసెస్ పెరుగుతాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి ట్రెండ్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే ఏంటంటే పాత ప్రైస్లలో వస్తాయి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఇంతకుముందు డిటీసీ లిమిట్స్లో ఇవాళ హెచ్ఎంఆర్ వచ్చింది. అప్పుడు డెఫినెట్గా ప్రైస్ పెరుగుతుంది కదా. సో కొత్త రూల్స్ వస్తాయి, హెచ్ఎండిఏ నామ్స్ మారుతాయి, హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ప్రైస్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కొనుక్కుంటే 20-30% తక్కువ వస్తుంది అప్పటికంటే. సో ఇప్పుడు మార్కెట్ ఉన్న కండిషన్లో కూడా మీకు నార్మల్ ప్రైస్లే ఉన్నాయి. ఎవరు రేట్ పెంచి అమ్మలేదు. గత 6 months నుంచి ఎవరు రేట్ పెంచలేదు 1 year నుంచి కూడా. సో అలాంటప్పుడు మీకు పెరిగినటువంటి మార్కెట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చే ప్రైస్ తక్కువ ఉంటుంది. మీకు 30% లాభంలో ఉంటారు. మీకు పెరిగే మార్కెట్ 30% వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా 50-60% మీకు డెఫినెట్గా లాభం జరిగే అవకాశం ఉంటుంది. సార్ ఇది మనం షాద్ నగర్ గురించి మాట్లాడుకున్నాం ఇంతసేపు. సో ఫ్యూచర్ సిటీ అని కూడా మనకి వినిపిస్తోంది. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఫ్యూచర్ సిటీకి కొంచెం స్కోప్ ఉందండి. ఫ్యూచర్ సిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీ కూడా అవుతుంది. ఎందుకు ఫ్యూచర్ సిటీ అవుతుంది? ఇక్కడ గవర్నమెంట్స్ ఏమైనా మారినప్పుడల్లా మారే అవకాశం ఉందా? ఇక్కడ డెవలప్మెంట్ గతం గవర్నమెంట్ ఫార్మా సిటీ అనేది, ఈ గవర్నమెంట్ వచ్చి ఫ్యూచర్ సిటీ అంటుంది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా వస్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా సిటీ అంటారా? డెఫినెట్గా అనకపోయినా మారకపోయినా ఆ ప్రాంతం అలానే ఉంటుంది. డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్ ఆ ప్రాంతమే. ఆ 14,000 ఎకరాల నుంచి ఇంకా 16,000 ఎకరాలు యాడ్ అవుతే 30,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఆ ప్రాంతం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా దాన్ని డెవలప్ చేయాల్సిన ప్రాంతం అదే. దాన్ని ఫిక్స్ అయిపోయండి ఇన్వెస్టర్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ కు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ ల్యాండ్ అదొకటి, రెండోది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, అటుపక్కన రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ. అదే విధంగా మనకు ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త న్యూస్ బందర్ పోర్టుకు కూడా ఇక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా వేస్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, అటు ఓడరేవుకు పోర్టు కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు హైదరాబాద్ సిటీ ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అవైలబిలిటీ కూడా అక్కడే ఉంది. సో దానివల్ల ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టర్స్ అంతా కూడా అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్స్ ఇలా 1,70,00,000 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే అందులోకి వచ్చినటువంటి మీరు చూసినటువంటి ఉత్తర కొరియాకి వెళ్ళినప్పుడు కానీ ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఫ్యాషన్ యూనివర్సిటీ ఉత్తర కొరియా వాళ్ళు ఇక్కడే పెడుతున్నారు. ఫ్యాషన్ టెక్నాలజీ ఇక్కడే రాబోతుంది. మన వాళ్ళు యంగ్ ఇండియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. దాంతోపాటు మనము హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కంపెనీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ యూనివర్సిటీకి అనుబంధంగా యాడ్ చేయబోతున్నాము. అదేవిధంగా ముచ్చర్ల ప్రాంతంలో గూగుల్ కానీ ఎన్టీటీ డేటా సెంటర్స్ వాళ్ళు నోయిస్ అనే అనుబంధ సంస్థను వాళ్ళు ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నారు. అదేవిధంగా రీసెంట్గా ఈ లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జీనోమ్ వ్యాలీ లాగా సాగర్ హైవేలో ఉన్నటువంటి అంటే ఫార్మాసిటీ లైఫ్ సైన్స్ హబ్ అటువైపు వస్తుంది. మనకు కక్కర్లపాడు ఈ ప్రాంతాల్లో వస్తుంది కాబట్టి అక్కడ జీనోమ్ వ్యాలీలో 330 ఎకరాల్లో ఒకటి జీనోమ్ వ్యాలీలో ఫార్మాసిటీ కట్టాలనే ఒక ప్రపోజల్ వచ్చేసింది. ఇటు వస్తే డేటా సెంటర్స్ ఉన్నాయి, స్కిల్ యూనివర్సిటీ ఉంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ వస్తుంది, బీసీసీఐ లాంటి క్రికెట్ స్టేడియం ఒకటి వస్తుంది. మీకు జపాన్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చూస్తే మెరబోని అని ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మనకు ఆల్రెడీ. వాళ్ళు 600 acres 1,000 crores ఇన్వెస్ట్మెంట్ తోని వాళ్ళు ఫస్ట్ ప్రపోజల్ వచ్చారు. దాన్ని 1,000 acres కి వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి రావిరారా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు, ఆమన్గల్ దగ్గర ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ వరకు అక్కడ వరకు 330 feet గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రపోజ్ చేశారు.
టెండరింగ్ అయిపోయింది, ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది, టెండరింగ్ కూడా అయిపోయింది. దీన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 భాగాలుగా 2 దఫాలుగా డెవలప్ చేయాలనుకున్నారు. ఫేజ్ 2 ఎల్ఎన్టీ చేస్తుంది, ఫేజ్ 1 వచ్చి రిత్విక్ కన్స్ట్రక్షన్ డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ శ్రీశైలం హైవేను సాగర్ హైవేను కలుపుతూ ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ మీర్ ఖాన్పేట వరకు చేశారు. ఇక్కడ ఏదైతే మీర్ ఖాన్పేట ప్రాంతం ఉందో స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది, మిడిల్ ఆఫ్ దిస్ టౌన్ అయిపోతుంది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి 19 కిలోమీటర్స్ ఉంటుంది, అదేవిధంగా కందుకూరు నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది, సో యాచారం నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా సెంటర్స్ కానీ, ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కానీ, ఎంగిటిఎస్ స్పోర్ట్స్ అకాడమీ కానీ, రాబోతున్నటువంటి ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్ 4700 ఎకరాలు మొత్తం కూడా మీర్ ఖాన్పేట ప్రాంతానికి ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మెరబోనే కంపెనీ కూడా మీర్ ఖాన్పేట ప్రాంతానికి పక్కనే వస్తుంది, కుర్మిద్ద మీర్ ఖాన్పేట ప్రాంతంలో. అదేవిధంగా కొద్దిగా ముందుకెళ్తే ముచ్చెర్ల ప్రాంతం ఉంటుంది, కడతాలకు నియర్ బై, కందుకూరుకు కడతాల నియర్ బై. అక్కడ ఏఐసిటీకి 250 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాని పక్కన మళ్ళీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి ఒకటి వస్తుంది, ఫ్యాషన్ ఇండస్ట్రీ వస్తుంది, ఫర్నిచర్ ఇండస్ట్రీస్ వస్తుంది, లైఫ్ సైన్స్ వస్తుంది. ఇటు వచ్చినట్టయితే మీరు చూసినట్టయితే కొంత గ్రీనరీ జోన్కు ఒకటి ఇవ్వడం జరిగింది, హెల్త్ సిటీకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మల్టిపుల్ సెగ్మెంట్స్ ని 14,000 ఎకరాలను డివైడ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే పార్సల్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ ఉందో ఆల్రెడీ అన్ని కంపెనీస్ తో ఎంఓయూ జరుగుతున్నాయి. సో వాళ్ళు ల్యాండ్ అవ్వడానికి, పొజిషన్ రావడానికి 1-2 ఇయర్స్ టైం పట్టొచ్చు, కానీ డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది అక్కడ మీకు పెరిగే అవకాశం ఉంది, భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ వచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తే అవుద్దా కాదా అని మీకు అపనమ్మకం ఉంటుండొచ్చు, అభద్రత ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు డెఫినెట్ గా ఇక్కడ ఒక కొత్త నగరాన్ని నిర్మించే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీని ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా నెట్ జీరో పొల్యూషన్ సిటీగా చేయాలి. ఒకటి చండీగఢ్ మోడల్, ఒకటి కోప్జెన్ అనే కంట్రీ మోడల్ తీసుకొని ఇక్కడ డెవలప్ చేయాలనే మోడల్లో ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సినటువంటి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పవర్ కానీ, రోడ్స్ కానీ, ఈ డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా 600 ఎకర్స్ ల్యాండ్ కూడా వాళ్ళకి ఫార్మర్స్ కి ఓపెన్ ఫ్లాటింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న ఫార్మర్స్ కి. సో అది కూడా మీర్ ఖాన్ ప్రాంతంలో బేగర్ల కంచాన రెవెన్యూ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక 200 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్లు వేసి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటర్ కనెక్షన్ అన్ని ఇచ్చేసి అక్కడ ఎవరైతే ఫార్మర్స్, రైతులు ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగేసింది. సో మరి ఇక్కడ ప్రైసింగ్ ఎలా ఉంది సార్? ఇక్కడ మిడిల్ క్లాస్ మరి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా చేయొచ్చు. మీర్ ఖాన్ ప్రాంతంలో అయితే 16 నుంచి 18,000 ఉంది, తుక్కుగూడ ప్రాంతంలో అయితే 45,000 నుంచి 75,000 వరకు ఉంది, కందుకూరు అయితే 25,000 నుంచి 30,000 వరకు ఉంది, కడతాలు అయితే 17,000 నుంచి 14,000 మధ్యలో ఉంది, ఆమన్గల్ అయితే 14, 10, 12,000 వరకు ఉంది. ఇదే సాగర్ హైవేలోకి వచ్చినట్టయితే మనం ఇబ్రహీంపట్నంలో మనం 14 నుంచి 25,000 వరకు గజం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఆచారం పోతే 12, 14,000 వరకు చూడొచ్చు. ఇంకొద్ది మల్లెపల్లి పోతే 10,000 వరకు చూడొచ్చు. ఇదే మళ్ళీ అప్ టు మనం సాగర్ హైవే నుంచి రీజనల్ రింగ్ రోడ్, ఆమన్గల్ చూస్తే 10,000, 12,000లో మనకు ఈ ప్రాంతంలో దొరుకుతుంది. సో ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం కేటగిరీ వైజ్ గా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు అప్ టు రీజనల్ రింగ్ రోడ్, యాచారం, మల్లెపల్లి ఈ ప్రాంతం చూసినట్టయితే లైఫ్ సైన్స్ హబ్ వస్తుంది, ఫర్నిచర్ ఇండస్ట్రీ వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది. ఇటు పైకి వచ్చినట్టయితే ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ వస్తుంది. మధ్యలో రెసిడెన్షియల్ హబ్స్ ఇచ్చాం మనం, అందులోనే కొంతవరకు రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొంత మల్టిపుల్ ఇండస్ట్రీస్ కొంత ఇవ్వడం జరిగింది, క్రియేషన్ జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎవ్రీ జోన్ డివైడ్ చేసాం కాబట్టి ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ సెక్టార్ వైజ్ డెవలప్మెంట్స్ అక్కడ వస్తాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి డెఫినెట్గా డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారా? మీరు అన్నట్టు ఒక 5 yearsలో గ్రోత్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి మా వాళ్ళు డెఫినెట్గా అలాగే ఆలోచిస్తారు. 5 years టైం ఉంది కదా, నిదానంగా చేద్దాం, అన్ని ఎంక్వైరీలు చేసి చేద్దాం అని అంటారు. సో ఒక 1 year టైం తీసుకోవచ్చా, లేదు అని అంటే రైట్ నో? రైట్ నౌ చేస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇనిషియల్ స్టేజ్లో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఆ బ్యూటీ అనేది మనకు తెలుస్తుంది. ఇవాళ 10,000 గజం ఉన్న దగ్గర చేస్తే బాగుంటుంది, రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఫౌండేషన్ అయిపోయి స్టార్ట్ అయిన తర్వాత 15,000 గజం అవుతుంది. నువ్వు ఈ వితిన్ 1 year స్పాన్ ఆఫ్ 1 yearలో ఇది పెరిగిపోతుంది కదా. సో హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ డ్రాప్స్ అవ్వవు ఎప్పుడు కూడా, ఇక్కడ ఎప్పుడు ప్రైస్ ఎక్కే అవుతుంటుంది తప్ప డ్రాప్ అవ్వవు. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే మూడు హైవేలు నడుస్తున్నాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ హైవే 330 ఫీట్ రతన్ టాటా రోడ్ నడుస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. మనకు ఆల్రెడీ సౌత్ హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్స్తో పాటు ల్యాండ్ మార్క్స్ అయిపోయినాయి, ల్యాండ్ అక్విజిషన్ అయిపోతుంది, రైతుల సెటిల్మెంట్ అయిపోతుంది. అదొకటి. మనకి ఇది కాకుండా బందర్ పోర్ట్ కనెక్టివిటీ ఒకటి నడుస్తుంది. అది కాకుండా మీరు ఫ్యూచర్ సిటీలో వస్తున్నటువంటి కంపెనీకి ల్యాండ్ యాక్విజిషన్ ఏదైతే చేసిన ఫార్మర్ దగ్గర ఉందో ఆ ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి కంపెనీస్కి ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసేస్తున్నాం.
సో కంపెనీస్ ల్యాండ్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే. సో ఇవన్నీ యాక్టివిటీస్ వన్ బై వన్ నడుస్తున్నాయి. కాకపోతే అందరూ కొంచెం మార్కెట్ స్లో ఉండడం, ఎకానమీ స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ వచ్చే వాళ్ళు రేపు రావచ్చు, ఓ 6 months టైం పట్టచ్చు, కానీ డెఫినెట్ గా ల్యాండ్ అవుతారు ఇక్కడ. సో స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రీసెంట్ న్యూస్ ఏంటంటే శ్రీశైలం హైవేని కూడా 4 వేగా కన్వర్ట్ చేస్తున్నారు. సో అది మనం ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు కనెక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా సాగర్ హైవేని కనెక్టివిటీ పెంచుతున్నారు. సో ఇది ఏమవుతుందంటే సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి 2 హైవేల మధ్యలో ఇంకొక గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకురావడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా నెట్ జీరో పొల్యూషన్ సిటీగా డెవలప్ చేయడము, మల్టిపుల్ సెగ్మెంట్స్ ఇక్కడ డెవలప్ చేయడం వల్ల ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇటు అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, సిటీ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ కూడా, అర్బనైజేషన్ కూడా చాలా స్పీడ్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. సో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ సిటీ, మనకి సిటీ అవుట్స్కట్స్లో కూడా, నియర్ బై సిటీస్లో కూడా మనకి సిటీలో ఉన్న సౌకర్యాలే ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయడం మంచిదంట. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు కందుకూరు, తుక్కుగూడ ప్రాంతంలో చూస్తే మంచి కమ్యూనిటీస్ ఉన్నాయి. విల్లా కమ్యూనిటీస్, మ్యాక్ బిటిఆర్, రామ్కి, కావూరి, ఇకపోతే జిఎన్ఆర్ ఇలాంటి మంచి మంచి కమ్యూనిటీస్, ఇప్పుడు శ్రీనిధి లాంటి వాళ్ళు కూడా. సో కమ్యూనిటీస్ చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు మంచి ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్ 7,000 ఎకరాలు ఉండడం వల్ల ఏంటంటే మీకు మంచి గ్రీనరీ కూడా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, మంచి ఫ్రెష్ ఎయిర్ అవకాశం ఉంటుంది. సో శ్రీశైలం హైవేలో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎక్కువ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ఈ ల్యాండ్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంటుంది మనకు, మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతం కూడా. చాలా మంది ఏంటి అంటే ఈ కాంక్రీట్ లైఫ్ కి కొంచెం దూరంగా నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, ఐ థింక్ సో. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా మంచి సలహాలను మా వాళ్ళకి అందించారు. యాజ్ యూజువల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే థ్యాంక్ యూ. నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. ఓకే. సో గైస్ చూసారు కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా సరే ఒకసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. 5 yearsలో 10 yearsలో గ్రోత్ ఎక్కడ నడుస్తుంది ఏంటి అన్నది మీరు ఒక్కసారి నిపుణుల్ని అడిగి తెలుసుకుంటే మీరు మంచి ప్రాపర్టీతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఇది రియల్ ఎస్టేట్ కాబట్టి అది డే బై డే డెవలప్ అవుతూనే ఉంటుంది. మీరు ఏ మాత్రం కూడా ఆలోచించొద్దు. అండ్ దిస్ ఈజ్ వాసవి ఆచార్య. మీరు సోషల్ పోస్ట్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, యూట్యూబ్లో కూడా ఫాలో చేయండి. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.